లోకేష్ గారి తరం అయిపోయినా సరే అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మైండ్ చిప్పు పోయిందని మొన్నే చెప్పాం. ఇప్పుడు రీసెంట్ గా ఆయన మాట్లాడిన మాటగా నిజంగానే పోయిందని అనుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నారా రాంబాబు గారు? జ్ఞానం అనేది ఏమైనా ఉందా? ఎట్లా పుట్టారు సార్ మీరు అట్లాంటి జిల్లాలో? మాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? అది ఒక తరం అంటే ఏందో తెలుసా మీకు? 5 సంవత్సరాలు ఇప్పటికే నలిగిపోయామని బాధపడుతుంటే నువ్వు ఒక తరం గురించి మాట్లాడుతున్నావు. నీకు చిప్పు నిజంగా పోయిందా అన్న ఫీలింగ్ మాకు కలుగుతుంది. నీలంటాడు ఎట్లా పుట్టాడు గుంటూరు జిల్లాలో? నేను తిట్టాలన్నా కూడా మాట్లాడరా అట్లా మాకు? ఏమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? హైదరాబాద్ చూస్తున్నావుగా, హైదరాబాద్ ఒక్కటే బాగుపడిందా? చుట్టూ ఉన్న ఓల్డ్ సిటీ బాగుపడలేదా? 4-5 జిల్లాలు బాగుపడలేదా? నీకు సత్తెనపల్లి అసలు తెలుసా? నీ సత్తెనపల్లి ఎంత అభివృద్ధి చెందుతుందో తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాటలయ్యి? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నేడుతున్నావు. ఇవన్నీ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటే ఊరుకుంటారు నేను అసలు? ఇదిగాని ఇప్పటికైనా బుర్ర అనేది ఉపయోగించు. ఏమో నీలాంటి వాళ్ళు అట్లా లాయర్లు అయ్యారా? ఆ లాయర్ వ్యవస్థకే మార్క్ పడుతుంది. మళ్ళీ సెక్షన్ లో తక్కల తోలు అని మాట్లాడతావు. మీడియా ముందుకు వచ్చి కూర్చుని కాళ్ళు ఇట్టా జాపారు అట్టా జాపారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? మర్యాద అనేది ఉంచుకో. ఖమ్మంలో తన్నారు, ఈసారి గుంటూరులో కూడా తంతారు నిన్ను. ఖమ్మంలో మర్యాదగా తన్నారు అంతే. గుంటూరులో ఈసారి కారం, గొడ్డుగారం కూడా చూపిస్తారు. మన 24 గంటల సినిమా నీకు సరిపోలా. ఈసారి నీకు చూపించే గొడ్డుగారం సినిమా ఎట్లా ఉండిద్దంటే మర్చిపోలేవు అనేది గుర్తుంచుకో. రాజధాని విషయం గానీ అమరావతి విషయం గానీ నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదా? ఆడెవడు అంటాడు పనికి మళ్ళీ మునిగిద్ది. మునిగితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆడ పంటలు పండించుకుని ఎట్లా తిన్నారా రైతులు? రాజధాని మునిగిద్దా అంటున్నారు మీరు. పంటలు పంటలు ప్రతి ఏడు మునిగిందా? మీ జగన్ గారు వచ్చి ఇచ్చారా? మీ రాంబాబు గారు ఇచ్చారా? ప్రతి సంవత్సరం 3 పంటలు పండుతాయి తెలుసా మీకు ఆ విషయం? మరి కమ్మని భూమి, అది అమృతమైన నేల, పరమశివుళ్ళు ఎంతో మంది దేవతలు తిరిగిన నేల అని చెప్పేసి ఒక రాజధానిగా ఎన్నుకున్న ఆయన చుట్టూ 5 జిల్లాలు, అటు వైజాగ్ దాకా ఇటు రాయలసీమ దాకా ఉపయోగపడిద్దని ఆయన చేస్తుంటే ప్రయత్నాలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? బయటకు వచ్చి మీడియా ఉందని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి. పథకాల గురించి అడగండి, గవర్నమెంట్ ప్రశ్నించండి. ఎటు హోదా కూడా లేదు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని మీరు ఏదో అవకాశం ఇచ్చాడు జగన్ గారు మీడియా ముందు మాట్లాడమని. అవకాశాన్ని ఉపయోగించుకోండి, రేపు సీట్ వచ్చేటట్టు చేసుకోండి. ఎప్పుడు చూసినా ఏడుపులు తిడతాలు. ఏందో ఈ రాజకీయం? జ్ఞానం పోయిందా, బుర్ర పోయిందా మీకు? కొద్దిగానే ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మాట్లాడాలి. ముఖ్యంగా రాంబాబు గారు, మీకు ఇదే ఫైనల్ అనుకోండి. గుంటూరు జిల్లా వాసిగా చెబుతున్నాను, మీరు ఇంకోసారి గనక అమరావతి విషయం మాట్లాడితే గనక మీరు మాకు కనపడరు. గుంటూరు జిల్లాలో కూడా మిమ్మల్ని ఉండనియము అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నా ఒక గుంటూరు వాసిగా. అయితే అంబేద్కర్ అయితే అంబట్ రాంబాబు గారు అదైతే మొన్న జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కూడాను ఓన్లీ లోకేష్ గారిని, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ విషయం కానీ ఆయన జోకులు కూడా చేసుకోవట్లేదు. అంటే దేనికోసం అంటే పెట్టారు, కులం రాజు లేపుదామని చూశాడు. జైలు నుంచి బయటకు వచ్చినా గానీ కులం అందరిలో పవన్ కళ్యాణ్ కులం నుంచి దూరం చేస్తా అన్నాడు. వాళ్ళ కులస్తులు మొత్తం గట్టికి పెట్టారు. అరే బాబు, కులం గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడమాక అని అన్నారు. ఇక అందుకని చెప్పి లోకేష్ గారి మీద, మా పెనసాని చంద్రశేఖర్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పడుతున్నారు. మిగతా లాగట్లా, ఇలా ముగ్గురు మీద పడుతున్నాడు. ఆయన మొన్న 24 గంటల సినిమా సరిపోలా, ఓన్లీ కారమే పెట్టారు. బొడ్డు గారు ఈసారి చంద్రశేఖర్ గారు చూపించారనుకో, అప్పుడు మైండ్ అనేది వచ్చి ఎక్కడ ఎట్లా మాట్లాడాలి అనేది బుర్ర అనేది వెలిగిస్తారు. అంటే పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుకున్న కారణము అంటే వాళ్ళ కులాలకి, అంటే వాళ్ళ ఎవరైతే కులాలు ఇచ్చారు, వాళ్ళ కులం వాళ్ళు అందరూ బూస్ట్ హార్లిక్స్ 2 కల్పించారు. మాట్లాడితే వీళ్ళు కులవట్లు కూడా పోతాయి అనేసి మాట్లాడడం. మరి అంతే, మరి ఉన్న నలుగురు కూడా పోతారు కదా. ఎందుకని నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి పక్కన కూర్చుని నలుగురు కూర్చుంటారుగా, ఆ నలుగురు కూడా పోయారు. కాబట్టి బుర్ర అనేది కొద్దిగా వచ్చింది. ఇంకా పూర్తి బుర్ర రాక ఏం మాట్లాడాలో తెలియక వీళ్ళ మీద, రాజధాని మీద పడుతున్నారు. ఏంటో ఒక తరం గురించి అడిగి తెలుసా అసలు? ఏం మాట్లాడేది? బుద్ధి జ్ఞానం అనేది ఉందా అసలు? ఇప్పటికైనా మారాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే ఒక విలువ ఉందయా? లేనోడు ఒక ఆదరించే ఒక పార్టీ అయ్యాది. 5 సంవత్సరాల్లో అమరావతి కంప్లీట్ అవుతుంది అంటారా? ఏందన్నా 5 సంవత్సరాల్లో అమరావతి కంప్లీట్? హైదరాబాద్ ఎన్నాళ్ళు అయిందన్నా? హైదరాబాద్ ఎన్నాళ్ళు అయిందన్నా? హైదరాబాద్ ఎన్నాళ్ళు పెట్టింది? 50 ఏళ్ళు పట్టింది. హైదరాబాద్ ఎన్నాళ్ళు పెట్టింది అంటే చెప్పగలవా? అదే నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. అంతే మరి. రేపు అవ్వచ్చు, లేదా ఎల్లుండి అవ్వచ్చా? కేంద్రం నుంచి నిధులు తెస్తున్నారు, పనులు జరుగుతున్నాయా? పనులు జరగకపోతే అనుకోవచ్చు. అదేమంటే మునిగిద్ది 3 పంటలు పండే నేల ప్రతిసారి మునిగింది మీ జగన్ గారు ఇచ్చారా లేదా రాంబాబు గారు పెట్టారా? రైతుకు వచ్చే 3 పంటలు పండే భూమి అది మునిగిద్ది అంటే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు కదా. ఏందో కంప్లీట్ చేశారు. కంప్లీట్ ఎవరు చేస్తారు? కంప్లీట్ నాకు అర్థం కావట్లా. ఎవరు చేస్తారు మీకు కంప్లీట్? కేంద్రం నుంచి 1 రూపాయి తేలా. 5 సంవత్సరాలు ఇంట్లోనే కూర్చున్నాడు.
ఏం అభివృద్ధి చెందింది? మరి ఇప్పుడు మరి కేంద్రంలో కేంద్రం నుంచి వస్తున్నాయి నిధులు కాబట్టి అభివృద్ధి చెందింది. వెళ్ళి చూడు, కంప్లీట్ చేయాలి కదా. బిల్డింగ్లు చూడయా కడుతున్నారు, 47 పెట్టుకున్నారు, 37, 35 కల్లా పూర్తి అయ్యింది. మళ్ళీ ఇదే గవర్నమెంట్ కొనసాగిద్దాం వరకు అని అన్నప్పుడు అంబటి నాయుడు మాట్లాడడం తప్పలేదు కదా. ఏంది చంద్రబాబు తరం అయిపోతుంది, లోకేష్ తరం కూడా అయిపోవచ్చు, దగ్గరకు వస్తది. అర్హత నీకు ఎవడిచ్చాడు? నువ్వు ఎమ్మెల్యేవు కాదు, ఏం కాదు, నీకు ఎవడిచ్చాడు అర్హత? నువ్వు ఆ రాష్ట్రాల్లో పుట్టావు, ఆ జిల్లాలో పుట్టావు, అది కదా నీ ఇల్లు అభివృద్ధి చెందుతుంది. పక్కిల్లే అభివృద్ధి చెందాలా, నీ ఇల్లు అభివృద్ధి చెందుతుంది నీకు ఇష్టం లేదా? మాజీ ఇప్పుడు అధికారం ఉంటది, ఒక్కటినా నీ ఇల్లు అభివృద్ధి చెందుతుంది, నువ్వు తినకుండా పక్కనోడికి పెడతావా? నువ్వు తినకుండా పక్కనోడికి పెడతావా? నీతి సూత్రాలు మాట్లాడుతున్నావు. నువ్వు తినకుండా నీకు 10 రూపాయలు ఇచ్చా, 10 రూపాయలు నువ్వు 20 రూపాయలు 9 రూపాయలు తినే పక్కడికి రూపాయి పెడతావుగా. మరి నీ ఇల్లే బాగవుతుంది కదా, నువ్వు నిలబడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కదా. మరి నువ్వు అక్కడ అడుగు, సూపర్ 6 ఉంది, అమలు అవుతున్నాయి. ఒక్కడు మాట్లాడుతున్నాడు సూపర్ 6 అన్ని అమలు అయినాయా? ప్రతిపక్ష నేతకి ఎంత హక్కు ఉండేది అడగాలి? మరి అడుగుతున్నారు. పనికిమాలిన మాటలు, పనికిరాని ఆశాలు, పనికిరాని మాటలని మాట్లాడుతున్నారా? అమరావతి గురించి ఏం తెలుసు వాళ్ళకి? బుర్రా జ్ఞానం అనేది ఉండాలి తెలుసా? భారతదేశం అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐల్లో ఆ 2 జిల్లాల్లోనే దగ్గర 450 మంది ఎన్ఆర్ఐలు ఉండాలి. ఒక్క రోజు తలుచుకుంటే చాలు, నువ్వు అన్నవే ఎప్పటికైతేనే 2 సంవత్సరాలు పూర్తి చేయగలవు తలుచుకుంటే. తెలుసా నీకు అవసరం? ఎందుకు తెలుసుకోవట్లేదు? నేను చెబుతుంది అదే కదన్నా, రావాలి ఎవరికైనా అవకాశం. ఇలాంటి చీడపురుగులు భయపెడతంటే ఏం భయపడతారు? తర్వాత నేను వచ్చే నాకు పీకేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే భయం ఎవరికైనా ఉండిద్ది. ఒక కంపెనీ రావాలంటే ఆలోచించాలి, ఆ కంపెనీ వాడిని పీకేస్తా, ఈ కంపెనీ వాడిని పీకేస్తా అంటే మాట్లాడచ్చు. అసలు ఆ మాటలు ఏం మాట్లాడి? జ్ఞానం అనేది ఉండాలి. సొసైటీలో మీకు ఒక విలువ ఉంది, ఆ విలువ అనేది పోగొట్టుకోవద్దని మేము థ్యాంక్ యూ. విడుదల